నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న ప్రపంచం. ఆనందోత్సాహాలు, బాణాసంచాతో సంబరాలు. కొత్త ఏడాది వేళ ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. తాగి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ. ఏడాదంతా శుభం కలగాలంటూ ప్రత్యేక పూజలు. ఆక్రమణల తొలగింపులో హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. నోటీసులిచ్చి 24 గంటలు గడవక ముందే కూల్చివేతలపై అసహనం. వాట్సాప్ పేమెంట్ సేవలపై ఆంక్షలు సడలించిన కేంద్రం. యూపీఐ మార్గదర్శకాలన్నీ వర్తించేలా వెసులుబాటు. నూతన సంవత్సరాన్ని ప్రపంచం ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. ఐరోపా దేశాల్లో ప్రజలు అర్ధరాత్రి సంబరాల్లో మునిగి తేలారు. ప్యారిస్, రోమ్, లండన్, బెర్లిన్ నగరాల్లో లక్షలాది మంది ప్రజలు ఆనందోత్సాహాలతో 2025 సంవత్సరాన్ని స్వాగతించారు. ప్రఖ్యాత కట్టడాల వద్ద ప్రత్యేక బాణాసంచా చూసేందుకు అశేష జనం గుమిగూడారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం సూచికగా భారీ బాణాసంచా ఆకాశాన్ని కప్పేసింది. ప్రజల కేరింతలు, ఆలింగనాలతో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కరాచీ, బహ్రెయిన్, నైరోబీలోనూ సంబరాలు జరుపుకున్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కులమత భేదాలు లేకుండా ప్రపంచమంతా కలిసి జరుపుకునే యూనివర్సల్ ఫెస్టివల్ న్యూ ఇయర్ ఈ రోజు మంచి జరిగితే ఆ ఏడాదంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది దేవాలయాలకు వెళ్ళి మొక్కుకుంటారు. అయితే డిసెంబర్ 31 నాడు స్నేహితులు బంధువులతో కలిసి విందు వినోదాలతో పాల్గొన్న వీరు కూడా జనవరి 1 నాడు దేవాలయాలకు వెళ్ళి తమ మొక్కులు తీర్చుకొని ఈ ఏడాదంతా తమకు శుభాలు కలగాలని, గత సంవత్సరం అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మంచి మొక్కులు కోరుకుంటూ తమకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే రాష్ట్రంలోని దేవాలయాలన్నీ కూడా ఈ న్యూ ఇయర్ సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే సహజంగా పండుగలు, పబ్బాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలోనే ఎక్కువగా ఇలాంటి రద్దీని చూస్తుంటాం. కానీ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా అయితే ఉదయం 6 నుంచే ఇక్కడ భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. దీనికోసం ఈ దేవాలయ నిర్వాహకులు కూడా దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులు సాఫీగా దర్శనం చేసుకునేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే హైదరాబాద్లోని ప్రముఖ దేవాలయాలైన చిల్కూరు బాలాజీ, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్, ఇక్కడ అన్ని భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎటు చూసిన ఉదయం 6 గంటల నుంచే అయితే ఇక్కడ భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. సో రాత్రంతా సందడిగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పినప్పటికీ ఈరోజు శుభంగా ప్రారంభం కావాలని శుభసూచకంగా దేవాలయాలకు వచ్చైతే దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఉదయం 6 గంటల నుంచి ఈ భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. క్రమక్రమంగా ఈ భక్తుల రద్దీ పెరుగుతూ పోతుంది. సో ఈ ఏడాది అంతా వారికి శుభం జరగాలని, గత సంవత్సరంలోని వైఫల్యాలని గుర్తుపెట్టుకొని ఈ ఏడాది తమకంతా మంచి జరగాలనే ఉద్దేశంతో భక్తులందరూ దేవాలయాల బాట పడుతున్నారు. అయితే సహజంగా యువత అంటే విందులు, వినోదాలు, పబ్లు అలాంటివని అనుకుంటాం. కానీ తమలో ఉన్న భక్తిని తెలియజేసేందుకు, తమకు మంచి జరగాలనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో యువత కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవాలయ దర్శనానికి అయితే వస్తున్నారు. అయితే సహజంగా పెద్దమ్మ తల్లి దేవాలయం అని అంటే ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్నులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం. ఈరోజు వివిఐపీలు కూడా వచ్చేందుకు ఇక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మరికొంతమంది వారితో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఒంగోలు అండి. అంటే న్యూ ఇయర్ రోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం ఎందుకని తోటి వచ్చాము. ఇక్కడ అమ్మవారి దర్శనం బాగుంటుంది. మంచిగా చేసుకున్నాము. ఇవాళ మంచిగా చేసుకున్నాము దావత్లన్నీ. ఏ లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు ఈ ఇయర్? మంచి రిజల్యూషన్స్ పెట్టుకున్నాము. అన్నీ చెప్పకూడదు. ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. జూబ్లీ హిల్స్ ఇక్కడే. ఓకే, న్యూ ఇయర్ రోజు దర్శనం చేసుకుంటారు కదా, ఎందుకని? మీరు అంటే ఏమన్నా సెంటిమెంట్ అట్లుందా? సెంటిమెంట్. సో ఏం కోరుకుంటున్నారు? ఫ్యూచర్ బాగుండాలి అంతే. ఎక్కడి నుంచి? పంజాగుట్ట. ఓకే, డిసెంబర్ 31 ఎలా జరుపుకున్నారు? ఫ్యామిలీతో జరుపుకున్నాను. మరి లాస్ట్ ఇయర్ పెట్టుకున్న రిజల్యూషన్స్ అవన్నీ నెరవేరాయా? నెరవేరాను. మరి ఈ ఇయర్ కోరుకుంటున్నాం, ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. అందరితో పాటు మనం కూడా బాగుండాలని. చూసారు కదా, ఇక్కడైతే ఎక్కడ చూసినా భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న గజస్తంభం దగ్గర ఏదైనా కోరికని అక్కడ కాయిన్ని నిలబెడితే తమ కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశంతో అక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ దర్శనాన్ని పూర్తి చేసుకుని అక్కడ కాయిన్స్ నిలబెట్టి తమ మనసులోని కోరికలను కోరుకుంటున్నారు. సో నార్మల్గా ఈ యూనివర్సల్ ఫెస్టివల్ న్యూ ఇయర్ అంటాం కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రజలైతే భారీ ఎత్తున దేవాలయాలకి వస్తున్నారు. ఈ పెద్ద
పెద్దమ్మ తల్లి టెంపుల్కి కూడా ఉదయం 6 గంటల నుంచి అయితే భక్తుల రద్దీ కొనసాగుతోంది. అలాగే దీనికి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్యారికేడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా కూడా ఎక్కడికక్కడ సపరేట్గా ట్రాఫిక్ని నియంత్రిస్తున్నారు. సిబ్బంది కూడా ఎక్కడికక్కడ అంటే దర్శనం సాఫీగా జరిగేసి తొందరగా ఎక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా చూసుకుంటున్నారు. అలాగే భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఇక్కడ ప్రసాద కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తారు. తాగునీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో కంటే ఈ రోజు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మరికొంతమంది భక్తులతో మాట్లాడదాం. సో పుస్తకం తీసుకొని వచ్చారు కదా, అసలు దేనికోసమని? ఇది నా స్క్రిప్ట్ అండి, మా మూవీ స్క్రిప్ట్. సో ఇక్కడికి తీసుకొని వస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే మంచి జరుగుతుందనా? అమ్మవారు అప్పట్లో హైదరాబాద్నే కాపాడినారు. ఈ ప్రపంచాన్ని కాపాడే అమ్మవారు మన మూవీకి కూడా కొంచెం బ్యాకప్ సపోర్ట్ ఉండి గట్టిగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి అంటే ఈ న్యూ ఇయర్కే ఏంటి ప్రత్యేకం? న్యూ ఇయర్ మీకు తెలియదేముంది, కొత్త సంవత్సరం కొత్త శుభాలతో స్టార్ట్ అవుతుంది. అమ్మవారి ఆశీర్వాదం ఉంటే ఏదైనా సరే మనం సక్సెస్ అవుతాం. అందువల్ల రిజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారు? రిజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారు? ఫస్ట్ మన మూవీ సక్సెస్ అవ్వాలి. దీంతో నేను లాంచ్ అవుతున్నాను. దీనివల్ల మన ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద టీంతో మనం ఫస్ట్ మూమెంట్ తీసుకున్నాం. చూద్దాం. సో తమ లక్ష్యాలను ఈ రోజు నుంచి కొత్త ఏడాది కొత్త ప్రారంభం అంటే ఈ రోజు ప్రారంభించింది, ఏడాది అంతా కూడా కొనసాగుతూ ఉంటుందని, ఈ రోజు మంచి జరిగితే ఏదైనా సరే ఏడాది ప్రారంభం కానీ ఏదైనా డే ప్రారంభం కానీ మంచిగా జరిగితే ఆ రోజంతా బాగుంటుంది అనే ఆలోచన అందరిలో ఉంటుంది కదా. ఈ ఏడాది ప్రారంభం కూడా అలాగే చూసుకుంటారు. ఈ రోజు ప్రారంభించిన పనులు కానీ ఏవైనా సరే అనుకున్న లక్ష్యాలను ఈ రోజు ప్రారంభిస్తే అది ఏడాది పొడవునా దాన్ని కంటిన్యూగా చేస్తుంటామని, అది సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని అయితే భక్తులు అనుకుంటున్నారు. సో చాలామంది కూడా చిన్న పెద్ద తేడా అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ప్రత్యేక పూజలు కూడా అమ్మవారి టెంపుల్లో నిర్వహిస్తున్నారు, ప్రత్యేక హారతీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే చూసుకుంటున్నారు. సో ఇది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇలాంటి రద్దీ అయితే ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. సో ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఏడాది జరుగుతున్నట్టుగానే ఈ ఏడాది కూడా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి అయితే వస్తుంటారు. సో ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సాఫీగా సాగేలా తగు ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో అయితే ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్లో దర్శనం కొనసాగుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓ2 స్టూడియో. నూతన సంవత్సరం సందర్భంగా పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలతో జీవితాలను ముందుకు సాగించాలని సూచించారు. మరోపక్క పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందడి చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్, మండలి చైర్మన్లతో సహా పలువురు మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో ఈ నెల 3వ తేదీ వరకు సంతాప దినాలు పాటిస్తున్నందున పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ నూతన సంవత్సర వేడుకలు ఆడంబరంగా జరుపుకోకూడదని అటు పార్టీ ఇటు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పార్టీకి చెందిన ముఖ్యులంతా కూడా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2024 తన జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీ పదవి చేపట్టడం జీవితంలో అత్యంత గొప్ప సంఘటనగా అభివర్ణించారు. విలువలతో కూడిన జీవిత లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తద్వారా మీ గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క కుటుంబ విలువలను, సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ రహిత సమాజంలో మనమందరం భాగస్వామ్యం కావాలి. తద్వారా మన కుటుంబ సంతోషం కూడా మనకు అక్కడే దొరుకుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేశ ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాలం అనంతమైనదని, అలాంటి కాలాన్ని మన వెసులుబాటు కోసం లెక్కించే క్రమం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులు, కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని అన్నారు. 2024లో ప్రభుత్వ పరంగా
ఎందులో చూసినా విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు ఆక్షేపించారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధుర స్మృతులను మిగిల్చిందన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంటు సీట్లు గెలిచిందన్నారు. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 2024కు వీడ్కోలు పలికి 2025కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. కౌంట్డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగులతో అబిడ్స్ ప్రాంతాలు మెరిసిపోయాయి. బేగంపేట్లోని పోలీస్ హాకీ గ్రౌండ్స్లో కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఆసియా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 వేడుక కోలాహలంగా సాగింది. చిన్నా పెద్ద అందరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని డీజే సౌండ్స్కు లయబద్ధంగా నృత్యం చేసి అబ్బురపరిచారు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాలకు ప్రజలు తరలివచ్చారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నగర నలుమూలల నుంచి చేరుకున్న యువత నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ చాలా బాగుంది. క్రౌడ్ అంతా గ్యాదర్ అయ్యి అందరూ చక్కగా న్యూ ఇయర్ బాగా చేసుకుంటున్నారు. ఇక్కడ సెక్రటేరియట్ ఇంకా ఆ ల్యాంప్ ఒకటి చాలా బాగుంది. ఇక్కడ నైట్ వ్యూలో ఇలా వాక్ చేస్తుంటే సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ మాలాగే మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని ఆశిస్తున్నా. బెంగళూరులో ఉండేవాడిని, రీసెంట్గా హైదరాబాద్ మూవ్ అయ్యాను. బయటికి వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుందామని వెళ్దామని అంటే వీళ్ళు ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ బాగుంటుంది, చూపిస్తా అని ఫస్ట్ టైం తీసుకొచ్చానమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా వైఫ్, మా మరదలు ఇద్దరం వచ్చా. సో బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ బాగా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ప్లేసెస్ అంతా బాగుంది. నేను లాస్ట్ టైం కూడా ఉన్నాను 2019లో, బట్ అప్పుడు ఇంత గ్రాండ్గా లేదు. 25 న్యూ ఇయర్ని కొత్తగా ఆరంభించాలి, అందరూ బాగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీగా ఉంది, కొత్త సంవత్సరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జిల్లా కేంద్రాల్లో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. వరంగల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని చైతన్య డీమ్డ్ వర్సిటీ విద్యార్థినిలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నృత్యాలు చేశారు. హుషారెత్తించే పాటలకు పోటీలు పడి చిందులేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. తాగి వాహనం నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. హైదరాబాద్ మహానగరంలో రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోనూ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన వేళ ప్రమాదాలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ నగరంలో తాగి వాహనం నడిపే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దుండిగల్, జీడిమెట్ల పోలీసులు ప్రమాదాల నివారణకు తనిఖీలు నిర్వహించి మద్యం సేవించారా లేదా అని బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 5 ద్విచక్ర వాహనదారులు, 2 కార్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హిమాయత్ నగర్ తెలుగు అకాడమీ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 260 చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ నూతన సంవత్సర వేడుకల వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. వరంగల్లో పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి నడిపిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. వరంగల్, కాజీపేట, హన్మకొండలోని అన్ని ముఖ్యమైన కూడళ్లలో ఉదయం వరకు విస్తృత తనిఖీలు చేశారు. జగిత్యాల జిల్లాలో 4 రోజుల నుంచి విస్తృత ప్రచారం చేస్తూ న్యూ ఇయర్ వేడుకలపై అవగాహన కల్పించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలు, కార్లు తనిఖీ చేసి డ్రైవర్లకు మద్యం పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించి చలానాలు విధించారు. ఓ యువకుడు మద్యం సేవించి మరో బీర్ బాటిల్ను తన బైక్లో పెట్టుకుని వెళ్లడంతో పోలీసులు గుర్తించి చలానా విధించారు. ద్విచక్ర వాహనం ఇస్తేనే వెళ్లిపోతానని ఆ యువకుడు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు.